టమాటా కలిపి వండడం వల్ల కూర ఎక్కువగా వస్తుంది. 2 పూటలా సరిపోతుందన్న భావన చాలామందికి ఉంటుంది. అందుకే దాదాపు ప్రతి కూరలో కూడా టమాటాను యాడ్ చేస్తుంటారు. అయితే కొన్ని కూరగాయలు వండేటప్పుడు టమాటాను ఎట్టి పరిస్థితుల్లో కూడా కలపకూడదట. టమాటాల్ని కలిపి వండడం వల్ల ఆ కూరగాయల రుచి పాడవడమే కాకుండా లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయట. ఇంతకీ ఆ కూరగాయలేంటి? ఎందుకు టమాటాలతో కలిపి వండకూడదో ఇప్పుడు చూడండి. మనలో చాలామంది బెండకాయ వండేటప్పుడు టమాటా కలుపుతుంటారు. గ్రేవీ చిక్కగా వస్తుందని ఇలా చేస్తుంటారు. అయితే టమాటాల్ని బెండకాయలతో కలిపి వండకూడదంటున్నారు నిపుణులు. ఇది బెండకాయ రుచిని పాడు చేస్తుంది. అంతేకాకుండా బెండకాయ కూర ఇంకా జిగురుగా మారుతుంది. దీంతో రుచి మొత్తం పాడవుతుంది. కావాలంటే ఉల్లిపాయలతో కలిపి ఫ్రై చేసుకోండి. మీకు లైట్ పుల్లని రుచి అవసరం అనుకుంటే నిమ్మకాయ లేదా ఎండిన మామిడి పొడి మంచి ఆప్షన్. కాకరకాయ రుచి చేదుగా ఉన్నప్పటికీ దీన్ని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కాకరకాయలు తినడం వల్ల షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అయితే కాకరకాయ వండేటప్పుడు టమాటాల్ని యాడ్ చేయకండి. కాకరకాయ చేదు రుచితో టమాటాలు బాగా కలిసిపోవు. దీంతో వంటకం రుచిని పాడు చేస్తాయి. దీంతో కాకరకాయలో ఉండే పోషకాలు తగ్గుతాయి. కాకరకాయను లైట్గా ఉడకబెట్టుకుని ఫ్రై చేసుకుని తినొచ్చు. మీరు పులుపు రుచి కావాలనుకుంటే ఎండిన మామిడి పొడి లేదా నిమ్మకాయను ఉపయోగించడం ఉత్తమం. మనలో చాలామంది చామదుంపల్ని పులుసుగా వండుకుని తింటారు. పులుసు వండుకునేటప్పుడు టమాటాల్ని ఉపయోగిస్తారు. అయితే చామదుంపలు వండేటప్పుడు టమాటాలు జోడించడం మంచిది కాదని నిపుణులు అంటున్నారు. సాధారణంగా చామదుంపలు జిగురుగా ఉంటాయి. అదే టమాటాలు యాడ్ చేయడం వల్ల చామదుంపల జిగురు పెరుగుతుంది. అంతేకాకుండా ఆరోగ్యపరంగా చామదుంపలు జీర్ణం కావడానికి సమయం పడుతుంది. పుల్లగా ఉండే టమాటాలు చామదుంప కూరలో యాడ్ చేయడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యలు పెరుగుతాయి. గుమ్మడికాయ కూర తయారు చేసేటప్పుడు టమాటాలు వేయకూడదు. గుమ్మడికాయ తేలికపాటి తీపిని కలిగుంటుంది. టమాటాల పుల్లని రుచి దానికి సరిగ్గా సరిపోదు. గుమ్మడికాయను స్వీట్ కార్న్, ఉప్పు, పసుపుతో ఉడికించాలి. సాధారణ కూర చాలా రుచికరంగా ఉంటుంది. బంగాళాదుంప, బీన్ కర్రీ చేస్తుంటే టమాటాలు జోడించకండి. ఇది వంటకాన్ని రుచి లేకుండా చేస్తుంది. కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ, ప్రాథమిక మసాలా దినుసులు జోడించడం వల్ల ఈ వంటకం రుచిగా ఉంటుంది. ఏదైనా ఆకుకూర వండేటప్పుడు కూడా టమాటాలు వద్దు. టమోటాల పుల్లని రుచి కూరల రుచిని పాడు చేస్తుంది. ఎండిన ఎర్ర మిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలతో ఆకుకూరల్ని వండుకోవడం మంచి ఆప్షన్ అంటున్నారు.